సో హలో గైస్, మీ అందరికీ లాంగ్ టైం నో సీయా. ఎవరు సార్ మీరు? సో ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. సో ఇక్కడే గౌరవం వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నాను. ఇక్కడ జిమ్కి వచ్చాను. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అనమాట, కోరి బ్రో. నమస్తే బాక్సర్స్. బ్రో మాత్రం అసలు చాలా పిచ్చి స్పీడ్ ఉన్నాడు. అసలు మన వీడియోస్లో కంటే ఇక్కడ మనిషికి చాలా చాలా టాలెంట్ ఉంది. సో ఇవాళ అయితే బ్రో మనతో పాటు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఇవాళ బ్రో కూడా వ్లాగ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను జస్ట్ సూపర్ సెట్ చూపిస్తా. నేను ఆర్మ్స్కి ఏం చేస్తాను, అది ఒక 2 సూపర్ సెట్స్ ఈజీ ఎనఫ్ నా దృష్టిలో అయితే. సో అది వర్కౌట్లోకి వెళ్ళిపోతాం. ఆర్మ్స్కి నేను చేసేది 2 సూపర్ సెట్లు. ఇప్పుడు ఫస్ట్ సూపర్ సెట్లో ట్రైసెప్, ఒక వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్, ఇంకోటి బైసెప్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ట్రైసెప్ చేస్తాను. ట్రైసెప్లో ఒక పుష్ డౌన్ మూమెంట్ అండ్ నెక్స్ట్ ఏమో ఓవర్ హెడ్ మూమెంట్. ఫస్ట్ పుష్ డౌన్ అయితే 2 చేతులతో కూడా చేయొచ్చు, సింగిల్ హ్యాండ్తో అయితే ఇంకా మంచిగా ఐసోలేట్ చేయొచ్చు. సో సింగిల్ హ్యాండ్తో చేస్తాను. Ignore that guy. ఏం అటెండ్ మళ్ళీ తర్వాత వెంటనే గ్యాప్ ఏం తీసుకోకుండా బైసెప్ చేయాలి. ఏదో ఒకటి చెప్పిన. సే సంథింగ్ హియర్. బైసెప్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ కల్స్ అనమాట. ఇది కూడా అంతే కంట్రోల్గా చేయాలి. తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ అదే సూపర్ సెట్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఒక 3 టైమ్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో సూపర్ సెట్ మూవ్. ఇప్పుడు ఆ సూపర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ సెట్ వచ్చేసి చెప్పా కదా, ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అని. ఇప్పుడు ఓవర్ హెడ్ అంటే ఏంటంటే మన నెత్తి మీద నుంచి వచ్చినట్టు అట్లా అన్నమాట. ఇటు పక్కొచ్చు. వెనక్కి వెళ్ళేటప్పుడేమో పూర్తిగా కంట్రోల్లో వెళ్ళాలి. అప్పుడు మంచి స్ట్రెచ్ ఫీల్ అవ్వచ్చు మనం స్ట్రెచ్. సో నేను 5 reps చేయాలని చెప్పి మరి దారుణంగా 5 reps చేయకండి. ఒక 10 to 12 reps అయితే బెటర్. నేను వీడియో తీయడానికి తక్కువ తీసాను. నెక్స్ట్ ఇప్పుడు వెంటనే డంబుల్ కర్ల్స్ అనమాట, నార్మల్ ట్రెడిషనల్ డంబుల్ కర్ల్స్. ఇప్పుడు చాలామంది లెఫ్ట్ బైసెప్ వీక్ ఉంది, రైట్ బైసెప్ వీక్ ఉంది అంటారు కదా. అప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేయాలంటే ఏది వీక్ ఉందో దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు లెఫ్ట్ కొంచెం తక్కువగా ఉంది, అప్పుడు ఏం చేస్తా అంటే లెఫ్ట్ నుంచి కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లాగే స్లోగా అట్లా.
పండు బ్యాగ్ ఎట్లా ఇట్లేనా తీసుకుని ఎంకరేజ్ చేయరా. అది సో అది మా వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి పోతున్నాం అంతే. ఆ 2 సూపర్ సెట్లు మస్తు ఎక్కువ అయిపోద్ది. 3 సెట్లు చేయండి. ఇంకా రెప్స్ వచ్చేసి నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. అంటే రెప్స్ అనేవి మీకు వర్క్ అయ్యేది 8 రెప్స్ అని వర్క్ అవుతాయి, లేకపోతే 12 రెప్స్ అని వర్క్ అవుతాయి, ఏదైనా సరే. అది వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాడు. అరే నీలా ఎలా రావాలి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా.